మొన్ననే అహ్మదాబాద్ విమానం కూలి గంతమంది జీవిడ్చిరు. అది మరవక ముందే ఇగో మళ్ళా గీ పాషమైలారం కెమికల్ కంపెనీ వేలి 40 మంది దాకా జీవిడ్చిండు. హాగో ఆడికే సీఎం రేవంత్ రెడ్డి పోయి అలా ఇంటోలకు ఏదో ధైర్యం చెప్పిండు చూడుండ్రి. చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కావాల్సింది ₹1,00,00,000. శాతంతో ఏం పని మిత్రమా, చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000 వాళ్ళకు వస్తాయి. ధన్యవాదాలు. చచ్చిపోయిన వాళ్ళకు ₹1,00,00,000 ఇవ్వాలని దగ్గరుండి ఇప్పిస్తా అని మీరు చెప్తురు కానీ ఆ కంపెనీ వాళ్ళు మాత్రం ఎవ్వరు ఇంతవరకు సాడి సపోర్ట్ చేయాలి. గంత ఎందుకు సార్, ఇంత పెద్ద పేలోడ్ జరిగి అట్టిగా గంతమంది పానాలు బలైనా కూడా కంపెనీ ఓనర్లు కనీసం ఆడికి వచ్చి చూడని కూడా చూడలేదట. ఇక అసొంటోళ్ళు ₹1,00,00,000 ఇస్తారంటే బాధితులు ఎట్లా నమ్ముతారు సారు? పోనీ సర్కారు ఇస్తుందా అంటే అది కాదు, సర్కారే దగ్గరుండి కంపెనీలతో ఇప్పిస్తుందని మాట ఇస్తారు కానీ ఇలా నమ్మనికైతే ఏం కానొస్తలే సార్. కావాలంటే ఆ కంపెనీ ఓనర్లు ఎవరన్నా ఒకళ్ళని వచ్చి మీడియా ముంగటి మాటలు చెప్పు మనురి, అప్పుడు నమ్ముతాం. కానీ మీ అంతటా మీరే చెప్తే ఎట్లా సారు? ఇప్పుడు మీరు ఆశ పుట్టించి అటెండ్ కాల్ చేతులు ఎత్తేస్తే నోటిదాకా వచ్చిన బుక్క ఎత్తగొట్టినట్టు అవుతుంది. కాబట్టి ఈ ముచ్చటేదో ఆల నోటితోనే చెప్పిరి, అప్పుడు ఆలోచన చేస్తామని మాట్లాడుతురట పాషమైలారం మృతుల కుటుంబాలు. మరి ఇది ఎంత దాకా నిలబడుతుందో రానే తెలుస్తుంది. ఇక పవర్లకు రావాలంటే పాదయాత్ర ఒక్కటే సరైన మార్గం అనుకుంటారు పాలిటిక్స్ చేసేటోళ్ళు. అందుకే ఎన్నికల ముందు ఎంతో మంది కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన పాదయాత్ర ఇప్పుడు అందరిని ఆదుకునే నేస్తమవుతున్నది. అవును, ఎన్నికల శివార్ల ఆంధ్ర ప్రతిపక్ష లీడర్ వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తానని కార్యకర్తలు సంబరపడే ముచ్చడే చెప్పిండు. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. పాదయాత్ర అనగానే ఎట్లా సంబరపడుతున్నారో చూడుండ్రి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు. ఈలలు, సప్పట్లు, నవ్వులు, కేకలతోని సభ మొత్తం మారు మోగిపోయింది. జగనన్న కారు వేసుకొని ఎక్కడికైనా వస్తేనే పొట్టు పొట్టు జనాలు గుంపులు గుంపులు కూడుతున్నారు. జగనన్నను చూస్తే చాలనుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఆంధ్రాల. మొన్ననే చూసినాం కదా, సత్తెనపల్లి కాడికి పోయినప్పుడు బాటలు మూసేసిన బండ్లు వేసుకొని పొలాల పొంటి శెల్కల పొంటి వచ్చిన జనాన్ని అసొంటి జగనన్న దగ్గరికి పోవుడు కాదు, మన కోసం జగనన్ననే వస్తున్నాడంటే మామూలుగా ఉంటుందా? పండుగ చేసుకోవాలరా అన్నట్టు ఊగిపోతారు జనాలు. అందుకే ఇంత సంబరపడుతున్నారట పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. హాగో అట్లుంటుందట. కాబట్టి ఎవరేది చేసినా ఎంత తిప్పల పెట్టినా ధైర్యంగా ఉండాలి. మీ జగనన్న వచ్చి కలిసే రోజు ఉంటుంది అనేది మరవకుండ్రని చెప్తుండు. ఇట్లా జగన్ మాట్లాడుతుంటే కార్యకర్తల ముఖంలో ఆనందం చూడాలి, చిన్నగా లేదు. ఆ పాదయాత్ర చేసే రోజు ఎప్పుడు వస్తుందా అన్నట్టు, ఇప్పుడే వస్తే ఇంకా బాగుండన్నట్టు చూసిండ్రట. మరి చూడాలి వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎట్లుంటుంది, అట్నుంచి కూటమి ప్రభుత్వం పనితీరు ఇంకెట్లుంటుంది, అప్పటికి పాదయాత్రకు అనుకూలంగా ఉంటుందా సిచ్యువేషన్ అనేది అప్పటిదాకానే చూడాలిగా, అంతే కదా.